యానాం అసెంబ్లీ ఎన్నికలలో మరోమారు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు నైజం బయటపడిందని కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో మద్యం డబ్బులు పంచనని ఏడుకొండల వెంకన్న స్వామి ప్రమాణం చేసి మల్లాడి కృష్ణారావు మాట తప్పారన్నారు. ఓటుకు 3000తో పాటు మద్యం పంచారన్నారు. దీంతో మల్లాడి నైతికతను కోల్పోయారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు తనకు పూర్తి మద్దతుగా ఉన్నారన్నారు. మల్లాడి కృష్ణారావు ఎన్ని కుట్రలు పన్నినా గత ఎన్నికల్లో కంటే 3 రెట్లు అధిక మెజార్టీతో విజయం సాధిస్తానని గొల్లపల్లి ధీమా వ్యక్తం చేశారు. పాండిచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, యానంకు పూర్వ వైభవం తీసుకొస్తానన్నారు. స్వరూపం ఏంటో కనబడింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఖరికి వాళ్ళ మనవరాలు మనవడి పేర్లు కూడా తీసి ఈరోజు 3000 రూపాయలు పంచి, అదేవిధంగా బిర్యానీ మందు అందరికంటే డబల్ రెట్లుగా ఆయన ఖర్చు పెట్టి అభిమానులని చెప్పో, కార్యకర్తలని చెప్పో, పేరు చెప్పో ఈరోజు ఆయన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని, నైతికతని కూడా కోల్పోయిన పరిస్థితులు. ఇదే నేను 30 సంవత్సరాల నుంచి మల్లాడి కృష్ణారావు ఏంటో అని చూపిస్తూనే ఉన్నాను. ఇలా మిసాల వెంకన్న సాక్షిగా అని చెప్పి ఆయన నాగరాజు గారు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఏమైపోయింది సార్? 3 రోజులు క్యాన్వర్సింగ్కి వెళ్తానన్నారు పాండిచేరి. అదేవిధంగా మొత్తం వన్ సైడ్ ఎలక్షన్ అని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతున్నారు. కేవలం ఇవన్నీ కూడా నేను ఆ రోజు పాత్రికేయ మిత్రులందరితో కూడా ఆయన గుండె గీయించుకుంటానంటే నేను సవాల్ విసరలేదు అని అంటున్నారు. సవాల్ విసరలేక కాదు సార్, కేవలం ఏంటంటే ఇంకెంతకంటే విసిరితే ఆయన్ని మానసికంగా క్షోభ పెట్టిన వాళ్ళు అవుతాం, ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఆయన ఆ ఫేస్లో చూసే పరిస్థితులు మాకు వద్దని కోరుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా పెట్టే ఉద్దేశం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మంచి విజయాన్ని, ఆల్మోస్ట్ గత ఎలక్షన్లో 2021లో నాకు 655 మెజారిటీ రావడం జరిగింది. ఇప్పుడు దానికి 3 రెట్లు పైన, 3-4 రెట్లు పైన వస్తుందని చెప్పి నేను పూర్తిగా అనాలిసిస్ చేసుకున్నాం. అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా పూర్తి కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మా ప్రజలందరూ కోరుకున్నట్టు యానానికి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుందని తెలియజేసుకుంటున్నాను. సార్, గెలిచేశాను అంటే మొన్న 5 ఏళ్ళలో కూడా ఆయన క్యాబినెట్ మంత్రే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేయడం ఎందుకు? ఇప్పుడు గెలిస్తేనే చేస్తాను అనడం ఎందుకు?